హలో అందరికీ డిఎస్ఎస్ ఫుడ్ విలాగ్స్ వెల్కమ్ అండి. ఈరోజు నేను చేసిన రెసిపీస్ చూపిస్తా చూడండి. వేడి వేడి అన్నం, పప్పు దోసకాయ, నిన్న వండిన మటన్ కర్రీ కొంచెం ఉందండి. అది పప్పు దోసకాయ అయితే మీకు తయారు చేసే విధానం చెప్తానండి. దోసకాయలు, టమాటా, కొత్తిమీర, పప్పు అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేయడమే అండి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టేసుకోవడమే అండి. ఈరోజు మీ ఇంట్లో ఏముండారో నాకు కామెంట్ చేస్తారా? అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. ఇదిగోండి పప్పు అయితే ఉడిపోయింది చూసారా. పప్పు బాగా ఉడికిపోయిందండి. మెదిపీసి తాలింపు పెట్టేసుకోవడమే. కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. ఓకేనా. ఇదిగోండి పప్పు ఉడికిపోయింది కదా. ఇప్పుడు తాలింపు వేసేస్తాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకేనా అండి. ఆయిల్ హీట్ ఎక్కిందిగా. అంతే, సింపుల్గా తాలింపు అయిపోతుంది. ఓకేనా. టేస్టీ దోసకాయ పప్పు రెడీ అండి. తాలింపు కూడా అయిపోయింది. ఓకేనా. అంతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు చెప్పండి. బాయ్.